ఏం ఆలోచించాలి మనం? ఒక హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? ఎంత ఒక్క రోజుకే ₹1,00,000 అయిపోతుంది కదా, భరించలేనంత. ఇక అది అక్కడ మన చేతిలో ఏమైనా ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళామంటే ఎంత పేదోళ్ళైనా ధనికులైనా ఎవరైనా అక్కడ అందరు సమానం. అక్కడ పోయేసరికి కొంతమంది పోలేరు అక్కడికి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంత ఫుడ్ ఇస్తున్నాం, మళ్ళీ వాళ్ళకి ప్రతిదీ ఆ జబ్బులు తగ్గియటం. ఒక 1 వీక్లో వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే వాళ్ళ పని డబల్ చేసుకోవచ్చు. ఇంకా తినుకుంటా కూర్చోవడం, రెస్ట్ తీసుకోవడం లేదు. అదేమైనా ఒక 2, 3 రోజులు, 4 రోజులే జాగ్రత్తగా ఇవన్నీ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఎంత పని చేయండి మీరు అని చెప్తాను నేను. పని చేయండి, ఎంత చేస్తే అంత యాక్టివ్ ఉంటారు, అంత బాడీ అంత అలర్ట్గా ఉంటుంది. అట్లా చేయాలని చెప్తాను నేను. ఎన్ని మార్పులు వస్తాయంటే మీకు, ఒకవేళ ఇప్పుడు ఖర్చు పెట్టినా మీరు 10 గంటలు చేసే వర్క్ని 8 గంటల్లో చేస్తారు. మీరు 8 గంటలు నిద్రపోయేది 7 గంటలు 6 గంటలు సరిపోయింది. ఎందుకంటే అంత డీప్గా వెళ్ళిపోతాం. అసలు మెలకు రాదు, పక్కన బాంబు పడ్డా మెలకు రాదు. అట్లా ఇందులో ఎన్ని మార్పులు వస్తాయి అసలు. మీరు ఎన్ని ఖర్చు తగ్గిద్దాం మీకు అసలు.